ఇటీవల స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ను అడ్రస్ చేయడానికి గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెళ్ళారు. ఇది కమెన్స్మెంట్ స్పీచ్ అంటారు 2026లో. సో ఈ స్పీచ్ ఇవ్వటానికి సుందర్ పిచాయ్ మొదలు పెట్టగానే వందలాది మంది స్టూడెంట్స్, అఫ్కోర్స్ ఇక్కడ వేల మంది ఉన్నారు, వందలాది స్టూడెంట్స్ సింపుల్గా వాకౌట్ చేశారు. అది సుందర్ పిచాయ్ పైన వ్యక్తిగతమైన కోపంతో కాదు. గూగుల్ లాంటి బిగ్ టెక్ కంపెనీస్ ఇజ్రాయిల్తో లింక్ అయి ఉన్నాయి. ఫలితంగా గాజాలో ఇజ్రాయిల్ జరుపుతున్న మారణ హోమాన్ని సమర్థిస్తున్నట్లు, ఆ మారణ హోమానికి సహకరిస్తున్నాయి అంటూ ఆ విద్యార్థుల నిరసన. స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఫర్ పాలస్తీనా లాంటి యాక్టివిస్ట్ గ్రూపులు కూడా ఈ నిరసనలు ఉన్నాయి. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇవాళ అనేక యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థుల్లో వ్యక్తమవుతున్న ఆందోళనను కూడా ఇలాంటి నిరసనలు రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. వాస్తవంగా అమెరికాలోని 50 యూనివర్సిటీస్లో పాలస్తీనాకు అనుకూలంగా ర్యాలీలు జరిగాయి. MIT గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఒక మన స్టూడెంట్, ఇండియన్ తెలుగు ఆరిజిన్స్ అమెరికన్ స్టూడెంట్ ఓపెన్గానే రివోల్ట్ చేసిన ఉదాహరణ కూడా చూసాం. ఇది చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, అమెరికన్ యూనివర్సిటీస్లో ఉన్న అకాడమిక్ ఫ్రీడమ్, అమెరికన్ యూనివర్సిటీస్లో ఉన్న ఫ్రీడమ్ టు క్లాష్ అండ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ఐడియాస్, అంటే ఆలోచనల రణక్షేత్రములో ఘర్షణ పడటానికి ఉన్న స్వేచ్ఛను గుర్తు చేస్తుంది. అఫ్కోర్స్ బిగ్ టెక్ కంపెనీలు వార్ మిషన్కు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఇది అదొక సెపరేట్ సబ్జెక్ట్. ఇటీవల ఆంథ్రోపిక్ లాంచ్ చేసిన క్లౌడ్ మోడల్స్ను ఫారిన్ కంట్రీస్కు యాక్సెస్ ఇవ్వకూడదు అంటూ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం, అవి లాంచ్ చేసిన కొద్ది రోజులకే అవి ఆగిపోవడం అనేది చూసాం. సో అది దట్ టెల్స్ ఎనదర్ స్టోరీ. ఎందుకంటే బిగ్ టెక్ కంపెనీస్ సృష్టిస్తున్న టెక్నాలజీ హెజోమనీకి, ఆధిపత్యానికి, వార్ మిషన్కు ఎలా దోహదం చేస్తున్నాయి, ఈవెన్ హ్యూమన్ జెనసైడ్, మానవ మారణ హోమానికి దోహదం చేస్తున్నాయి అనేది ఒక అంశము. రెండవది, దేశాలు తన సొంత AI మోడల్స్ ఎందుకు డెవలప్ చేసుకోవాలి, డొమెస్టిక్ ఇండిజినస్ AI మోడల్స్ అనేది కూడా తెలియజేస్తుంది ఆంథ్రోపిక్ పైన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యాక్షన్. కానీ నేను ఆ అంశంతో పాటు కొత్త అంశం ఏంటంటే, ఇక్కడ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ చేసిన ఫ్రీడమ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుందర్ పిచాయ్ ఫీల్ కాలేదు దానికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఫీల్ కాలేదు. వెల్, దట్ ఈస్ దే రైట్, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, దే మే ఎక్స్ప్రెస్ దట్ ఫ్రీడమ్ అని చెప్పి వదిలేశారు అంతే. మన దేశంలోనైతే UAPA కింద కేసులు పెట్టేవారేమో, లేకుంటే క్రిమినల్ కేసులు పెట్టేవారేమో, దేశద్రోహులుగా ముద్ర వేసేవారేమో. కానీ అది అమెరికా, అది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. సో ఇది అమెరికాలో కొత్త ఏం కాదు. వియత్నాం వార్ అప్పుడు కూడా ఇలాగే స్టాన్ఫర్డ్, బర్క్లీ లాంటి యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ బహిరంగంగానే నిరసనలు తెలిపారు. ఇది ఇరాక్ వారప్పుడు కూడా అనేక మంది, స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు కూడా బహిరంగంగా వచ్చి నిరసనలు తెలిపారు. సో దట్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ ఫ్రీ సొసైటీస్. ఇది ఫ్రీ సొసైటీ పాలిటిక్స్కి మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఎక్కడ ఏ దేశంలోనైతే, ఏ సమాజంలోనైతే ఫ్రీ స్పీచ్ ఉంటుందో, ఫ్రీగా థింక్ చేసే ఫ్రీడమ్ ఉంటుందో, స్వేచ్ఛగా ఆలోచించే ఫ్రీడమ్ ఉంటుందో, స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించే ఫ్రీడమ్ ఉంటుందో, వ్యవస్థల్ని, ఆలోచనల్ని, హెరార్కీల్ని క్వశ్చన్ చేసేటువంటి హక్కులు ఉంటాయో అక్కడ ఇన్నోవేషన్ పెరుగుతుంది అని కూడా ఈ అనుభవం మనకు చెప్తోంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఈజ్ ది గ్రేటెస్ట్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్. మామూలు సెంటర్ కాదు, అది ప్రపంచంలోనే అత్యంత గొప్ప యూనివర్సిటీ. ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గూగుల్ CEO స్పీచ్ను బహిరంగంగానే బాయ్కాట్ చేసే స్వేచ్ఛను అక్కడ విద్యార్థులకు ఉంది. అంటే ఇలాంటి స్వేచ్ఛే ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉండేది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో ఉపన్యాసానికి ఇవ్వటానికి వస్తే
అప్పుడున్న రిప్రెషన్, నిరంకుశత్వం మామూలుది కాదు కదా, ఎమర్జెన్సీ. ఎవరిని నిరసన తెలపలేరు. ఇందిరాగాంధీ లేవగానే మాట్లాడటానికి విద్యార్థులంతా ప్రశాంతంగా శాంతియుతంగా ఆలకి వెళ్ళిపోయారు. ఈవెన్ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జేఎన్యూ విద్యార్థులు బహిరంగంగానే ర్యాలీ తీసి ఆమె ఎదురుగా ఆమె పైన ఛార్జ్ షీట్ చదివారు. ఆమె ఎదురుగానే షీఈస్ దేర్. సో ఇదంతా నీకు జేఎన్యూలో జరిగింది కనుకనే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ బోత్ ఇన్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ జేఎన్యూ నిలబడగలిగింది. టాప్ ఇంటలెక్చువల్స్ను, టాప్ అడ్మినిస్ట్రేటర్స్ను, మీకు అనేక రంగాల్లో ఉన్న ఆలోచనా పనులను జేఎన్యూ ప్రొడ్యూస్ చేయగలిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు జేఎన్యూ పైన క్లాంప్ డౌన్ మనం చూస్తున్నాం, రకరకాల రూపాల్లో దాన్ని బదనాం చేయడం చూస్తున్నాం. కానీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎవరు బదనాం చేయలేదు. ఆ నిరసనను ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఎస్, దట్ ఇస్ దర్ ఫ్రీడమ్ అన్నారు. అందుకే ఇవాళ సిలికాన్ వ్యాలీ, అమెరికా టెక్ ప్రపంచం ఉన్న ప్రాంతము ఇవాళ ఇన్నోవేషన్తో మీకు కనబడుతుంటుంది. అనేక రకాల స్టార్టప్స్ ఇక్కడ సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే ఈ సిలికాన్ వ్యాలీ, అమెరికాలో ఉన్న ఈ ఇన్నోవేటివ్ టెక్నాలజీ సిస్టమ్ స్వేచ్ఛగా అనేక మందిని ఆహ్వానించింది. ఈ రకమైన చాదస్తాలు, అస్తిత్వాలను పట్టించుకోలేదు. మీకు ఇమ్మిగ్రెంట్స్ని ఆహ్వానించింది, ఎక్సెంట్రిక్గా ఉన్న వాళ్ళని ఆహ్వానించింది, కాలేజ్ డ్రాప్ అవుట్స్ను కూడా అక్కున చేర్చుకుంది. సో ఎవరైనా కానివ్వండి, జస్ట్ థింక్ ఇన్నోవేటివ్లీ అన్నారు. అందుకే మనకు కాలేజ్ డ్రాప్ అవుట్స్ కూడా అత్యంత శక్తివంతమైన టెక్ దిగ్గజాలుగా ఎదిగిన సందర్భం మనం చూస్తున్నాం. ఎక్సెంట్రిక్గా ఉన్న వాళ్ళని కూడా ఎలో చేసింది. అందుకే ఇవాళ 59% ఆఫ్ అమెరికన్ స్టార్టప్స్ ప్రారంభించింది లేదా ఫౌండర్గా ఉన్నది ఇమిగ్రెంట్సే, వలస వచ్చిన వాళ్ళే. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా వలస వచ్చిన వాళ్ళే. సుందర్ పిచాయ్, సత్య నదేలా లాంటి వాళ్ళు ఇమిగ్రెంట్గానే అమెరికాకు వెళ్ళిన వాళ్ళే. ఇంద్రా నూయి లాంటి వాళ్ళు, ఇలా అనేక మంది మనం పేర్లు చెప్పుకో, శాంతను నారాయణ్, పరాగ్ అగర్వాల్, మామూలు పేర్లు గారు, వీళ్ళంతా ఇమిగ్రెంట్గా వచ్చిన వాళ్ళే. సో అందువల్ల మీకు ఏ దేశమైతే, ఏ సమాజం అయితే ఇలా స్వేచ్ఛను ప్రేమిస్తుందో, స్వేచ్ఛను ఆహ్వానిస్తుందో అక్కడ ఇన్నోవేషన్ కూడా ఉంటుంది అని. ఎందుకు ఉంటుంది అంటే ఫ్రీ స్పీచ్ కేవలం లిబర్టీకి మాత్రమే కాదు. చాలామంది ఫ్రీ స్పీచ్ అనడంతోనే న్యూసెన్స్ అనుకుంటారు. ఫ్రీ స్పీచ్ అఫ్కోర్స్ మొరాలిటీ, డీసెన్సీ, అసభ్యత, అశ్లీలత అనేది ఫ్రీ స్పీచ్ పేరిట ఎలో చేయకూడదు. కానీ నా అభిప్రాయాన్ని అంగీకరించవు గనక నీకు అభిప్రాయం చెప్పే హక్కే లేదు, చెప్పితే నీపైన దాడి చేస్తాం అన్ని రకాలుగా అనే సంస్కృతి మంచిది కాదు. ఎస్పెషల్గా మన దేశంలో రాజకీయాలు ఇది బాగా పెరిగిపోయింది. ఎస్, నీ అభిప్రాయంతో నేను ఏకీభవించను, కానీ నీకు అభిప్రాయం చెప్పే హక్కు ఉందని, నా ప్రాణాలైనా అర్పించి కాపాడుతాను అంటూ తత్వవేత్తలన్న మాటలు మనకు గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు, మీకు ఆడమ్ మిల్సాప్ అనేటువంటి ఎకానమిస్ట్ 2016లోనే ఒక ఎస్సే రాశారు. ఆయన ఆ ఎస్సేలో ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఫ్రీ స్పీచ్ అనేది కేవలం లిబర్టీ కోసమే కాదు, ఫ్రీ స్పీచ్ అనేది ఎకానమీ అండ్ బిజినెస్ కూడా కీలకము. సో ఫ్రీ స్పీచ్ ఎక్కడైతే ఉంటే అక్కడ ఎకానమీ, బిజినెస్ డెవలప్ అవుతుంది, ఇన్నోవేట్ అవుతుంది అని చెప్పి ఎకానమిస్ట్ ఆడమ్ స్మిత్ 2016 ఎస్సే చెప్పింది. అంతేకాదు, మీకు వరల్డ్ వైడ్గా రీసెర్చ్ కూడా ఏం చెప్తోందంటే ఎక్కడైతే అకాడమిక్ ఫ్రీడమ్ ఉంటుందో అక్కడ పేటెంట్లు 41% హై. అకాడమిక్ ఫ్రీడమ్ కాస్ట్ అంత ఎక్కువ ఉంటే పేటెంట్లు అక్కడ నుంచి 41% ఎక్కువ జనరేట్ అవుతాయని ఎంపరికల్ స్టడీస్ చెప్తున్నాయి. అందువల్ల ఫ్రీ స్పీచ్ అనేది కేవలం ఒక పొలిటికల్ రైట్, ఒక సివిల్ రైట్, ఒక కాన్స్టిట్యూషనల్ రైటే కాదు, ఇట్ ఇస్ అ వండర్ఫుల్ ఎకనామిక్ ప్రపోజిషన్. సో బాధ్యతాయుతంగా ఎలాంటి అనైతికమైన, అసభ్యమైన పదజాలం లేకుండా స్వేచ్ఛగా తన అభిప్రాయాలను అన్ని అంశాలపై చెప్పనిస్తే, వారి మనోభావాలు, వీరి మనోభావాలు అనే చర్చ లేకుండా మా పార్టీకి అనుకూలం ఉంటేనే నిన్ను అంగీకరిస్తాం, లేకపోతే నిన్ను నీచాతినీచంగా దాడి చేస్తాం అనే స్వభావం ఉన్న సమాజాలు టెక్నాలజీ ఇన్నోవేషన్కు నోచుకోవు.
అభివృద్ధికి నోచుకోవు అని సిలికాన్ వ్యాలీ లాంటి అత్యద్భుత సాంకేతిక రంగానికి పుట్టినిల్లు చెప్తున్న వాస్తవం ఇది. యాడమ్ మిల్సాప్ లాంటి ఎకానమిస్టులు చెబుతున్న పరిశోధనాత్మక వాస్తవం ఇది. మీకు ఎంపరికల్ స్టడీస్ చెప్తున్న ఫ్యాక్ట్ ఏంటంటే, ఎకానమీ డెవలప్ కావాలన్నా, బిజినెస్ డెవలప్ కావాలన్నా, డెమోక్రసీ డిపెండ్ కావాలన్నా, మనిషి ఇన్నోవేటివ్గా ఆలోచించాలన్నా, ఇన్నోవేటివ్గా టెక్నాలజీ డెవలప్ కావాలన్నా, అన్ని రంగాల్లో డిస్రప్టివ్ ఇన్నోవేషన్ కొత్తదనం ఉండాలన్నా, వీ షుడ్ ఎలో పీపుల్ టు క్వశ్చన్. డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు బట్టిగా చెప్పలేదు. డెమోక్రసీ కాదు, డిసెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. డిసెంట్ విమర్శ అనేది ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ప్రశ్నించడం అనేది ఇన్నోవేషన్, కొత్త ఆలోచనలను ఆవిష్కరిస్తుంది అని ఈ అనుభవం చెప్తుంది. అందుకే ఈ విలువ తెలిసిన వాళ్ళు కనుకనే, ఫ్రీ స్పీచ్, ఫ్రీడమ్ విలువ తెలిసిన వాళ్ళు కనుకనే సుందర్ పిచ్చయ్య ఏమాత్రము డిస్టర్బ్ కాలేదు వాళ్ళు వాకౌట్ చేస్తే. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఏమాత్రము ఇబ్బంది పడలేదు. ఎస్, ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. వీల్ ఎలో ద ఫ్రీ ఐడియాస్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ డిస్టర్బ్ ఎనీబడి. సో ఇట్ డజంట్ డిస్టర్బ్స్ అదర్స్ రైట్స్, ఇతరుల హక్కుల పైన కానప్పుడు. సో అలా స్వేచ్ఛగా వీ విల్ గివ్ ఫ్రీడమ్ టు ఎంగేజ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్. ఆలోచనల సమరాంగణములో మీరు సైనికులై పోరాడండి. భౌతిక దాడులకు అంగీకరించము, అశ్లీల అసభ్యతను అంగీకరించలేము, అనైతికమైనది అంగీకరించలేము. ఆలోచనల స్వేచ్ఛ, అభిప్రాయాల స్వేచ్ఛ. అందుకే అమర్త్య సేన్ అంటాడు అది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని. సో ఆ ఆర్గ్యుమెంటేటివ్ ఫ్రీడమ్ ఉన్నప్పుడే ఎకానమీలు డెవలప్ అవుతాయి.